హలో రామ్ లక్ష్మణ్ గారు, ఎలా ఉన్నారు? చాలా హ్యాపీయా? నేను మీకు ఒక్కటే హాయ్ చెప్పాను అనమాట. ఎందుకంటే మీరు ఒకటిగా కనిపించే ఇద్దరులా ఉండే ఒకళ్ళు. సో మీరు ఒకసారి చూసి ఇంకొకరు రామ్ ఎవరు లక్ష్మణ్ ఎవరు అంటే చాలా కష్టం. ఓకే అండి, ఎలా ఉంది మీ కెరియర్ ప్రజెంట్? చాలా చక్కగా ఉంది. మేము అనుకున్న గోల్ రీచ్ అవుతున్నామని చాలా ఆనందంగా. గా ఫిలిం మేకర్ అవ్వాలని, ఫిలిం యాక్టర్ అవ్వాలని, లేదా ఫిలిం ఆర్టిస్ట్ కొన్ని ఉంటాయి. బట్ మీరు యాక్షన్ని అంటే ఎంచుకోవడానికి రీజన్ ఏంటంటారు? ఈ ఫైటింగ్ అలా మంచి క్వశ్చన్ గారు. ఫస్ట్ రీజన్ మేము చదువుకోలేదు కదా, చిన్న విలేజ్ నుంచి వచ్చాం. తర్వాత మనం అంటే ఒక ఎంట్రన్స్లో ఒక రిస్క్ జాబ్ ఏంటి, ఒక రిస్క్లోనే ఎంట్రన్స్ అవ్వగలిగితే, అంటే ప్రతి మనిషి కోరుకునేది ఏంటి కాకుండా ఆర్టిస్ట్ అవ్వచ్చు, హీరో అవ్వాలి అట్లా అనుకుంటారు అనమాట. ఆ వేలు వెళ్ళకుండా మనం కొంచెం టఫ్గా ఉండాలని మేము దీన్ని అనుకున్నాం. టఫ్గా ఉండాలి బట్ స్టాండర్డ్గా ఉండాలి. స్టాండర్డ్ అన్నమాట. అంటే యాక్చువల్ అంటే తప్పు దాంట్లోనే ఒక మేనరిజం ఉంటుంది. ఎస్, మేనరిజం ఎక్కడ ఉందంటే ఏదో ఒక చిన్న పనులు చేసుకుంటే కదా, విధమైన రిస్క్ చేసి వస్తే దాంట్లో ఉండే హీరోజమే బట్ యాక్షన్లో ఉందని రియల్ హీరోస్. ఓకే, మీరు చాలా మందితో వర్క్ చేశారు ఇప్పటివరకు ఇండస్ట్రీలో, అండ్ జనరేషన్స్తో కూడా వర్క్ చేస్తున్నారు అనమాట. రానా గారు, అలాగే వెంకటేష్ గారు, బాలయ్య గారు, జూనియర్ ఎన్టీఆర్, అలాగే కృష్ణ గారు, మహేష్ బాబు గారు. సో ఎలా ఉంది ఇట్లా జనరేషన్స్ వైజ్ కూడా మీరు మీరు వాళ్ళతో వర్క్ చేసినప్పుడు యాక్టర్స్తో? హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? ఎట్లుందంటే మనకు కళ్ళలాగా ఉంది. అంటే ఈ జన్మకి ఇది సాలు అని అంటారు చూడు. అంటే యాక్చువల్గా మా బెదరు నాగార్జున గారి సినిమాకి, ఫస్ట్ సినిమా విక్రమ్ సినిమాకి చీరాల కీలో నుంచొని టికెట్ దొరక్క జనం వచ్చిట్లాడుతూ కళ్ళు తిరిగి పడిపోయాడు. తొక్కేసారు అన్న కింద కాళ్ళ పెట్టి తొక్కారనమాట. మా చీరాల చిన్న విలేజ్ కదా, బయట తీసుకొచ్చారు. 1 అవర్ తర్వాత నేను ఇలా మనిషిని అవ్వలేదు విలేజ్లో. అప్పుడంతా లుంగిలు కట్టుకుని వెళ్ళి ఫస్ట్ టికెట్ తీసుకోవాలంటే యాంగ్జైటీ వెళ్ళినప్పుడు. అలాంటి సినిమా విక్రమ్ సినిమాకి మేము అలా కీలో ఉండి తొక్కి స్టార్ట్లో ఉండి అలా అయిన పరిస్థితులు. అదే నాగార్జున గారికి కింగ్ సినిమాలో యాక్షన్ బాబు ఇలా చేయాలి బాబు, మంచి ఇలా కొట్టాలి బాబు అని చెప్పి ఆ స్టైల్ చూపిస్తుంటే వాళ్ళ డ్రీమ్ని తలుచుకుంటుంటే జీవితం జర్నీ భగవంతుడు ఎంత అవకాశం ఇచ్చారు, దాన్ని ఎలాగ మేము చదువుపరుచుకున్నాం అనేది తలుచుకుంటుంటే ఆనందం. అసలు ఎప్పుడైనా అనుకున్నారా ఇండస్ట్రీకి ఇంత గొప్ప స్థాయిలో నిలబడతాము మేము అని చెప్పేసి? అంటే అనుకుంటే జరిగేది కాదు, భగవంతుడి సంకల్పం జరిగేది. అనుకోవడం అంటే ఈజీగా అనుకోవచ్చు, అయిపోవాలి సీఎం అది కాదు కదా. మనం అనుకున్న దాన్ని కొంచెం కరెక్ట్గానే కొంచెం అంటే ఒక పని చేయడానికి మేము అనుకోవడానికి భగవంతుడు మాకు అనుగ్రహం ఇవ్వడానికి కొంచెం దగ్గరగా దానితోటి మా తల్లిదండ్రులు సపోర్టింగ్, తర్వాత మా గురువు రాజు మాస్టర్ గారు వాళ్ళ అనుగ్రహం, కొంతమంది అనుగ్రహాలతోటి ఇంతవరకు నడుచుకుంటానికి వాళ్ళ కృప వల్లని మేము రామ్ లక్ష్మణ్ ఫౌండేషన్లో ప్రకృతే దేవాలయం మనుషులే దేవుళ్ళు అని ఫౌండేషన్ రామ్ లక్ష్మణ్ ఫౌండేషన్ పెట్టింది. ఎందుకంటే దేవుడు మనం హెల్ప్ కావాలని దేవుడిని కోరుకుంటే దేవుడు వచ్చి చేయడు. ఏది చేసినా మనుషుల ద్వారాగానే మనిషి ఇంప్రూవ్మెంట్ అవ్వాలన్నా, కష్టాల్లో కూరుకోవాలన్నా ఏదైనా మనుషుల ద్వారా జరుగుతుంది. కానీ మా జీవితాల్లో కొంతమంది మహానుభావులు మనుషుల ద్వారాగే ఈ జీవితానికి గమ్యం వరకు వచ్చాం. సో అంతమంది అనుగ్రహం ఉన్నా కానీ మనలో ఆ టాలెంట్ అనేది ఉండాలి. సో అప్పుడే మనం అనుకున్న దానికి రీచ్ అవ్వగలం కూడా. ఓకే, మీరు చాలా ఇండస్ట్రీస్ అంటే టాలీవుడ్ కానివ్వండి, బాలీవుడ్, అలాగే కన్నడ, తమిళ్ ఇవన్నీ చేశారు. మీకు బాగా నచ్చిన ఏదంటారు, టాలీవుడ్ అయితే కన్నడ అన్న తమిళ్ ఇండస్ట్రీనా? అంటే మనకి ఫస్ట్ మన స్టార్టింగ్ తమిళ ఇండస్ట్రీ అంటే సినిమాకి ఇక్కడ పునాది లాంటిది. అది మేము చెన్నైలో అక్కడ ఫైట్స్ నేర్చుకోవడం అలా జరిగింది. కానీ మాకు పేరు ఇలా రామ్ లక్ష్మణ్ గుర్తింపు రావడానికి కారణం మనం తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్ రావడం జరిగింది. పునాది వేసుకున్నా కానీ మమ్మల్ని గుర్తించిన ప్రొడ్యూసర్స్, హీరోస్కి, తెలుగు ఇండస్ట్రీ హీరోస్ అందరికీ, ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్ అందరికీ మేము జీవితకాలం రుణపడి ఉంటాం. ఎందుకంటే మమ్మల్ని ఎక్కడో చిన్న విలేజ్ నుంచి వచ్చి పెద్దగా మాట్లాడటానికి కూడా తెలుగు కూడా క్లారిటీగా మాట్లాడిన పరిస్థితుల్లో మేము ఉన్నప్పుడు మమ్మల్ని ఆదరించి మమ్మల్ని స్టేజ్ తీసుకెళ్ళారు. వాళ్ళు వీళ్ళ దగ్గర మా దగ్గర టాలెంట్ ఉంది, వీళ్ళని తీసుకెళ్దామనే ఐడియాస్ ఇచ్చి వచ్చారు చూడు. వాళ్ళందరికీ అది తల్లి తండ్రి గురువుతో సినిమా డెఫినెట్ గా. ఎందుకంటే తల్లి తండ్రి వాళ్ళని ఎంత ప్రోత్సహించారో గురువు కూడా అంతే ప్రోత్సహిస్తారు. అలా ఇప్పుడు మా తల్లిదండ్రులు మమ్మల్ని ఫేమస్ ఉన్నారంటే అది మేము మన దగ్గర పుట్టాం పెరిగాం కాబట్టి. అలాగే ప్రొడ్యూసర్స్ ఎవరు మన రిలేషన్షిప్ లేదు, పిలిచి ఒక సినిమా ఇచ్చారు. ఒక డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు ఫస్ట్ మాకు ఇట్లు శ్రావణ సినిమా అవకాశం ఇచ్చారు. అంటే ఆయన సంబంధం అంటే రిలేషన్షిప్ లేదు కానీ ఆ సంబంధవంతుడు భగవంతుడు అది. బట్ వాళ్ళు నిజమైన
తల్లిదండ్రుల కంటే ఎక్కువ గొప్ప వాళ్ళని భావిస్తాను. అంటే ఈ యాక్షన్ అంటే సీన్స్ కానీ చేసినప్పుడు చాలా రిస్కీ జాబ్ అండి ఇది. సో మీరు ఎలా మేనేజ్ చేయగలుగుతారు అంత రిస్కీ జాబ్ని? మీరు బాగా ఇష్టపడి చేయటం అంటారా, లేకపోతే కొన్ని ఏమన్నా జాగ్రత్తలు అలా తీసుకొని? అయితే ఫస్ట్ ఇష్టం అంటే మనకే అంటే ఒక మనిషి, ఒక హీరో ఉన్నారు, ఎన్టీఆర్ గారు ఉన్నారు, మహేష్ బాబు ఉన్నారు, వాళ్ళు ఎంతోమంది ప్రేక్షకులకి ఒక అభిమాన హీరోస్, దేవుళ్ళు లాంటి వాళ్ళు కూడా చెప్పాలంటే. అలాంటి ఒక గొప్ప మహాన్ భావులు వాళ్ళకు లాంటి తోటి మేము వర్క్ చేస్తున్నామంటే వాళ్ళకి అసలు చిన్న దెబ్బ కూడా తగలకూడదు అని మేము బాగా కేర్ తీసుకుంటాం. మా అసిస్టెంట్స్ కూడా తీసుకుంటాం. అలాంటి పరిస్థితులు చిన్న చిన్న దెబ్బలు అన్ఎక్స్పెక్టెడ్గా అంటే మనం అనుకోకుండా కొన్ని తగిలే ఉంటాయి. ఇంకోటి ఏంటంటే అందుకని దెబ్బలు తగులుతాయని వర్క్ సైడ్ ఏది కాంప్రమైజ్ అవటం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన జనరేషన్ ఫాస్ట్ నెంబర్ ఆఫ్ ఛానల్స్ వచ్చేసి ఇంగ్లీష్ సినిమాస్ వచ్చేసి ఫాస్ట్ జనరేషన్ ఉన్నారనమాట. ఇంచుమించు మనం ఏమాత్రం రిలాక్స్ అయినా కానీ వాళ్ళు రీచ్ అవ్వలేం. కాబట్టి ప్రతి హీరో రిస్క్ చేయాల్సిందే. దాన్ని ఎన్ని రకాల సేఫ్ జోన్ చూసుకొని రిస్క్ అనేది కంపల్సరీ ప్రతి హీరో చేస్తేనే ఆడియన్స్కి ఆ మనసు అబ్బా ఏం చేశాడు రా అని క్లాప్స్ రావాలంటే ఊరకదిలి రాదు. అక్కడ మన కంటి ముందు ఒక దృశ్యం ఉంటే గానీ మనకు తెలియకుండా సూపర్ అంట. అలాంటి రావాలంటే అలాంటి రిస్క్ ప్రతి ఆర్టిస్ట్ ఇప్పుడు తీసుకోవాలి. చేస్తున్నారు హీరోస్ కూడా. నీకు సంగతి తెలుసా? శరత్ నెత్తురు చూస్తే కళ్ళు తిరిగి పడిపోతారు. అరే పాపమమ్మా. రాంగ్ నంబర్ కి ఫోన్ చేస్తే జస్ట్ కాల్ వేస్ట్ అవుతుంది. రాంగ్ పర్సన్ పట్టుకుని డిస్టర్బ్ చేస్తే వేస్టేజ్ ఇలా ఉంటది. మీరు చాలా మంది టాప్ హీరోస్ తో వర్క్ చేశారు, చేస్తున్నారు కూడా. అంటే ప్రతి హీరోకి ఫ్యాన్స్ అనేది చాలా, ఇప్పుడు ఎన్టీఆర్ కానివ్వండి, లేకపోతే నాగార్జున గారు, అలాగే మహేష్ బాబు, ఫ్యాన్స్ ని ఎక్కడా కూడా డిసప్పాయింట్ చేయకుండా ఒక యాక్షన్, కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ అండ్ కమర్షియల్ మూవీ అంటే భారీ ఫైట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. సో వాళ్ళ ఇమేజ్ కి తగ్గట్టు మీరు ఎలా ప్లాన్ చేస్తారు ప్రతి హీరోకి కానివ్వండి? చేస్తాం అట్లా. ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నారు, ఆయనకి ఇమేజ్, ఆయన అసలు ఆయన బాడీ లాంగ్వేజ్ ఏంటి, అసలు ఆయన్ని ఎలా కుడితే చూడాలనుకుంటున్నారు ప్రజలు, వాళ్ళ ఫ్యాన్స్. అలా మహేష్ బాబు గారి స్టైల్ ఏంటి, ఆయన బాడీ లాంగ్వేజ్కి ఏంటి, నాగార్జున గారు ఏంటి, ఒక బాయ్ ఒక డీసెంట్గా ఉంటారు, ఒక లవ్లీ, ఆయన క్లాస్కి ఉండే మనిషి, ఆయన ఫైట్ చేస్తే ఎలా ఉంటుంది, ఇలాంటి ఎవరు బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు వాళ్ళకి వెళ్తాం. అసలు వాళ్ళకి వెళ్ళిపోతాం. నాగార్జున గారితో ఫైట్ చేస్తున్నప్పుడు ఆయనలోకి వెళ్ళిపోతాం. అంటే యాక్చువల్ ఏంటంటే ఫీలింగ్ ఏంటంటే కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు ఒక నాగార్జున గారితో ఫైట్ చేస్తున్నాం అనుకో, మేము ఆయనలో పరకాయ ప్రవేశం చేసి మేము కొంచెంసేపు ఆయనలాగా అయిపోతాం. అప్పుడు కానీ దాంట్లో ఉండే ఇన్వాల్వ్మెంట్ మనకు అనుకుంటాం. యాక్చువల్ మనం ఆయనలోకి వెళ్తే ఆయన ఎంత జనం యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అదే మనం ఉంటే ఏంటి, అప్పుడు ఎలా కొట్టాలి, ఎలా కొడితే ఆడియన్స్. నాగార్జున బాబు ఉన్నారు, ఆయన పెద్దగా జంప్ చేయరు, ఆయన చేయగలిగింది ఏంటి, ఆయన చేయగలిగింది ఏంటి, ఆయన బాడీ లాంగ్వేజ్ ఏం చేయగలుగుతున్నారు దాన్ని. అట్లా అలాంటి ఆయనలో నుంచి ఆ ఫైట్ అలా అంటే జంపు చేసే కంటే కూడా ఎక్కువ ఉంటుంది ఇట్లా. నాగార్జున గారు కూడా ఒక ఇంటర్వ్యూలో కింగ్ తర్వాత అన్నారు, ఇట్లా రామలక్ష్మణ్లో అసలు నేను ఫైట్ చేసినట్టు కూడా తెలియలేదు, ఫైట్ అయిపోయిందని పంపించారు అన్నారు. అంటే ఒక గొప్ప ఒక నటుడు అలాంటి ఒక మనసులో నుంచి ఆ మాట అనడం అనేది చాలా మాకు ఆనందకరమైన అనిపించింది. అంటే అంత నిప్పి కూడా ఆయనకి తగల ఫైట్ అంటే నేను ఫైట్ అయిపోయింది అనేవాడు, లాస్ట్కి అయిపోయింది బాబు. మేము ముందుగానే ప్లాన్ చేసుకుంటాం దీన్ని నైస్ గా, బట్ రీచ్ అయ్యేటట్టున్నది ఏంటి, ఎట్లా ప్లాన్ చేయాలన్న హోంవర్క్ తోటి అలా గెలవటం. అంటే జనరల్ గా మనకి జనరేషన్స్ మారుతుండే కొద్ది ఫైట్ యాక్షన్ ఎంటర్టైనర్స్ పెరుగుతున్నాయి, అలాగే ఫైట్స్ కూడా చాలా డిఫరెన్స్. మన పాత మూవీస్ చూసుకున్న ప్రజెంట్ ఇప్పుడు ఎట్లా అంటే మరి బాగా ఫాస్ట్ ఫైట్స్ అవన్నీ ఉన్నాయి. సో ఎలా కంపేర్ చేయగలుగుతున్నారు మీరు, వాటికి వీటికి తేడా ఏంటంటారు? అంటే ఇప్పుడు మనకి ఎక్కువగా ఇంగ్లీష్ మూవీస్ వచ్చినాయి, మ్యాట్రిక్స్ అని ఇలాంటి సినిమాలు వాళ్ళు ఎక్కువ గ్రాఫిక్స్ వర్క్ ఇలాంటి వాళ్ళ పక్క కంట్రీస్ అంతా ఎక్కువ ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు ఆ సినిమాలు చూస్తూ ఉంటున్నారు, మంది చూడాలి, అట్లీస్ట్ వాళ్ళు చూడడానికి కొంచెం మనం రీచ్ అవ్వాలి కదా, లేకపోతే ఆడియన్స్ని మనం సాటిస్ఫాక్షన్ చేయలేం. ఇంకోటి ఏంటంటే మనకి ఒక నెగిటివ్ టోన్ ఉంటుంది, మన తెలుగు మన మనుషులు ఇలా ఉండాలి, ఇది ఏంటి ఇట్లాంటిది,
దాంట్లో ఇంగ్లీష్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు అడ్వాన్స్లో ఉంటారు, వాళ్ళు యాక్చువల్గా అడ్వాన్స్ ఉన్నారు కాబట్టి మన మనుషులు కొన్ని సిస్టమిక్స్ ఉంటాయి. ఆ నెగిటివ్ తగ్గట్టు కానీ ఆ కథకు తగ్గట్టు కానీ పనిచేస్తే ఎంత ఇంగ్లీష్ సినిమాలో ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చినా కానీ దీన్ని ఏం బిట్ చేయలేదని మేము అనుకుంటున్నాం. ఓకే, సో ఎప్పుడైనా మ్యాన్ పవర్ అనేది చాలా గొప్పది. సరే ఓకే, మ్యాన్ పవర్ అంటే ఇప్పుడు మేము సింహ సినిమాలో బాలయ్యబాబుతో ఫైట్ చేసాము అంటే క్యారెక్టర్ సింహ ఒక డాక్టర్ క్రిమినల్ అయితే ఎలా ఉంటుంది, దాంట్లో పుడితే ఎలా ఉంటుంది అనే దాన్ని మేము ఆయనలో పరకాయ ప్రవేశం చేసి ఫైట్ కంపోజ్ చేస్తే ఈ రోజు కూడా ఆ సినిమా చూసి మాకు వాళ్ళు ఫోన్ చేస్తుంటే ఆనందకరంగా ఉంటుంది. అంటే నెగిటివ్ అనమాట, అది మన నెగిటివ్ మనిషి, అది మన 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 తెలుగు వాళ్ళ దెబ్బ ఎలా ఉంటుంది అనేది చెప్పే క్యారెక్టర్స్ ఉన్నది. అది దాన్ని తీసుకెళ్ళి ఆ క్యారెక్టరేషన్ ఇంగ్లీష్ వాళ్ళ మ్యాట్రిక్ లాగా వేసి ఇలా అలా అన్నా అనుకో మ్యాచ్ అవుతుంది. కథ అడగాలి, మన కథ డిపెండ్ చేయాలి. మనకి ఎక్కువగా మన తగ్గట్టుగా అక్కడి నుంచి వచ్చాడు హీరో, విలేజ్ నుంచి వచ్చాడు అని ఇక్కడ టౌన్ చదువు ఇట్లాంటి క్యారెక్టరేషన్ ఏంటి దాని తగ్గట్టుగానే మేము. అంటే ఇప్పుడు అంతా కూడా గ్రాఫిక్స్ పవర్ ఎక్కువైపోయింది అనమాట. ఇప్పుడు కెమెరాస్ అనుకోండి 5D కెమెరాస్ యూస్ చేసి కూడా చేస్తున్నారు. సో ఫైటింగ్స్ కూడా చాలా వరకు పెద్ద పెద్ద రోప్స్ అవన్నీ కూడా కొన్ని గ్రాఫిక్స్ చేస్తున్నారు. బట్ ఏంటంటే ఒక మాన్యువల్ పవర్కి ఒక గ్రాఫిక్ పవర్కి వేరియేషన్ ఏంటంటారు? అంటే ఇప్పుడు మేము మ్యాక్సిమం ఒక మ్యాన్ పవర్ లాగా ఎక్కువ వెళ్తాం 90%. అని మనకు కుదరలేదు, మన వల్ల కాలేదు అన్నప్పుడు కొంచెం గ్రాఫిక్స్కి వెళ్ళడం జరుగుతుంది. అది ఎందుకంటే ఏదైనా కానీ ఈ ఒక 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 సముద్రం అలలాగా అలా వచ్చి వెళ్ళిపోతుంటుంది కానీ స్టాండర్డ్ కాదు గ్రాఫిక్స్ అనేది. ఓకే, ఇది ఒక రోబో సినిమా వచ్చింది, అది అలాంటి క్యారెక్టరేషన్ అలాంటిది ఒక తయారు చేశారు, అలాంటిది అంటే ఎన్నో 100 మంది రోబోలు అయ్యారు అనేది అన్ని సినిమా మనం రోబోలు చూడలేము. బట్ అది ఒక చిన్న క్రేజ్ అలాంటి మనకంటూ ఒకటి ఉంటుంది బేస్ వదలకుండా ఉంటే ఇది ఇప్పుడు మన స్టాండర్డ్. ఇది అలాంటి మధ్య మధ్యలో వస్తుంటే వెళ్ళిపోతుంటాయి కానీ మనకి స్టాండర్డ్ అనేది మన లైఫ్ ఇది. అవును, సో గ్రాఫిక్స్ ఉన్నా కానీ అంత డెప్త్ ఉండదు అంటారు వాటిలో. డెప్త్ అంటే ఇంకోటమ్మా, కొన్ని ఇప్పుడు అరుంధతి సినిమా వచ్చిందంటే దాన్ని కంపల్సరీ గ్రాఫిక్స్ వాడాలి. అంటే అట్లాంటి అడ్వాన్స్ అట్లాంటి ఒక కైండ్ ఆఫ్ ఆడియన్స్ డైవర్ట్ చేసింది. కొన్ని చోట్ల వాడాల్సిన చోట మేము కూడా దాన్ని వాడి వాళ్ళతో ఇంగ్లీష్ సినిమా వాళ్ళకి వాళ్ళు 100 చేస్తే మేము ఒక 50% చేయడానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే బడ్జెట్ మనకు అందుకని టోటల్ అక్కడ ఆల్ కంట్రీ ఆడతాయి. మనకు తెలుగు ఇండస్ట్రీ ఉన్నప్పుడు మనకి మా ప్రొడ్యూస్ బడ్జెట్ కొంచెం కోఆపరేట్ చేయరు. ఆ లెక్కలో మేము చూసుకుంటే మేము వాళ్ళకంటే డబల్ చేస్తున్నట్టు. ఓకే, ఎందుకంటే వాళ్ళ టీచర్ క్వాలిటీస్ ఒక షార్ట్ చేయాలంటే వాళ్ళు షో మన కెమెరాస్ పెడతారు, మనకు అన్ని మన ప్రొడ్యూసర్ ఎవరు సేఫ్టీ కానీ బిల్డింగ్ నుంచి ఒకనంటే బిల్డింగ్ టోటల్ చెట్టేస్తారు, తార్ రోడ్ చెట్టేస్తారు. అలాంటివి కూడా లేకుండా మనకిచ్చిన బడ్జెట్లోనే మనకిచ్చిన తక్కువ టైంలోనే మన ఆర్టిస్ట్ చేసే దానిలోనే మేము ఇంత చేస్తున్నామంటే మాకు చాలా ఆనందకరంగా అనిపిస్తుంది అనమాట. చాలా, ఎందుకంటే అటు ప్రొడ్యూసర్ ని సేవ్ చేస్తున్నారు, సో ఇటు కూడా వర్క్ కూడా పర్ఫెక్ట్ అయ్యేటట్టు చూస్తున్నారు. రామలక్ష్మణ్ అంటే ఇండస్ట్రీలో కొంచెం మాకు ఏదో కొంచెం పేరు ఉందంటే ప్రొడ్యూసర్స్ రామలక్ష్మణ్ ఇస్తే కరెక్ట్ అనుకుంటే ఆయన చేస్తారు, కానీ అంతకంటే అవుట్పుట్ బాగా ఉంటుంది, ఫేస్ చేయరు అనేది ఒక మంచి పేరు మేము సంపాదించుకోవడం కారణం ఏంటంటే దీన్ని కొంచెం అలా బడ్జెట్ కూడా ప్రొడ్యూసర్ అనేది 10 మంది అంటే మనకు కొంతమంది ఒక పెళ్ళికి వెళ్తే పెళ్ళికి వెళ్ళి భోజనం చేస్తాం, మనం పెళ్ళికి భోజిస్తాడు అలా దండం పెడతాం బాగుంది అని. అలాగే వచ్చే ప్రొడ్యూసర్ అనే మహానుభావుడు 100 రోజుల సినిమా అంటే 100 రోజులు భోజనం పెట్టి వాళ్ళ మంచి అట్లా పోషించే మనిషి మహాదేవుడు. కానీ ఆయన మంచిగా ఉండాలని మేము 24 hours కోరుకుంటూ అందుకని ఆడియన్స్కి కిల్ అవ్వకుండా బ్యాలెన్స్ చేసుకుంటా వెళ్తుంటాం. అంటే ఒక ప్రొడ్యూసర్ ఇన్వెస్ట్ చేస్తేనే కదా ఒక యూనిట్ అంతా కూడా బతికేది. ఇంధనం అదే కదా ఫస్ట్ బేస్ కదా. అంటే ప్రొడ్యూసర్ యాక్ట్ చేయాలి, ప్రొడ్యూసర్ ఆయన మనసు కష్టపడిందంటే
మనం ఎక్కడ జయించలేం. అవును, మేము కూడా చాలా మంది డైరెక్టర్స్ కూడా కొత్త కూడా చెబుతాం, ప్రొడ్యూసర్ అనేవాళ్ళు ఒక పక్కన మైండ్లో పెట్టుకోండి, చెట్టుని మనం నీళ్లు పోసి పెంచాలి, కానీ ఒక సినిమాతోటి మనం చెట్టుని నరికేసి పంపించేసాం ప్రొడ్యూసర్స్ వెళ్ళిపోయారు అనుకోండి, టెక్నీషియన్ చాలా మంది సఫర్ అవుతారు. అందుకని మేము చాలా మంది కూడా మాకు తెలిసినంత వాటికి చెబుతాం, ప్రొడ్యూసర్ బతికించండి మనం బతుకుతాం అవును అనేది మేము చెప్పడం మా థాట్ అది. సో చెట్టు ఉంటేనే కదా మనం కాయలు తినేది. ఎందుకంటే వచ్చిన కొత్త ప్రొడ్యూసర్ వచ్చాడని చెప్పి అందరూ పడేసి వాళ్ళని కొట్టేసి పంపించేసాం అనుకోండి, అలాంటి చాలా ప్రాబ్లమ్స్ వస్తుందని ఛాన్స్ ఉంది. అంటే జనరల్గా యాక్షన్ అంటే కొంచెం రిస్క్, ఎందుకంటే చాలా మంది హీరోస్ పెద్ద రోపుల మీద నుంచి జంప్ చేయడం కానివ్వండి, లేకపోతే ఒక విలన్ క్యాచ్ చేయడానికి పెద్ద పెద్ద బిల్డింగ్ మీద నుంచి జంప్ చేయడం కానివ్వండి. సో కొన్ని అంటే పెద్ద పెద్దవి అంటే ఎవరి హీరోస్ కూడా రిస్క్ చేయలేరు. సో కొంచెమైనా కూడా రిస్క్ చేసి మీకు బాగా నచ్చి మీరు చెప్పింది పర్ఫెక్ట్గా చేసే హీరో ఎవరంటారు? అట్లని మేము చెప్పలేము. అంటే ఇప్పుడున్న టెక్నీషియన్స్ ప్రకారం ఆర్టిస్టులు ప్రతి వాళ్ళు కూడా అంటే ఇప్పుడు సేఫ్టీగా గ్రాఫిక్స్ కొంచెం రోప్స్ వచ్చినాయి కాబట్టి టెక్నికల్గా కొంచెం మేము ఎదిగాం కాబట్టి వాళ్ళకి అంత రిస్క్ని వాళ్ళని అంత రిస్క్ లేకుండా మేము చేయగలిగే ధైర్యం మాకు వచ్చింది. ఇప్పుడు కొన్ని షార్ట్లు ఉన్నాయి అంటే యాక్చువల్గా కొంతమంది యంగ్ హీట్ బ్యాచ్ మేనబుల్ పవర్ ఉంటుంది కదా, వాళ్ళతో ఆటోమేటిక్ చేస్తుంటారు. కొంతమంది కొంచెం ఏజ్ ఇదిలాంటి ఉందంటే దాన్ని వాళ్ళతో ఇప్పుడు ఇచ్చిన అడ్వాన్స్ టెక్నాలజీ తోటి దాంట్లో ఆయన తక్కువ చేసిన ఫీల్ లేకుండా మేము ఏం కావాలో డైరెక్ట్ ఏం అడిగాడో ఇవ్వగలుగుతున్నాం. ఓకే, అంటే ఆయన ఎంతవరకు చేయగలరో చూసి మిగిలింది మా కెమెరా సైడ్ నుంచి కొంత టెక్నాలజీ కొంత గ్రాఫిక్స్ నుంచి ఉపయోగిస్తూ ఎక్కడ దీంట్లో ఆ తక్కువ చేసిన ఫీల్ లేకుండా ఫుల్ ఫిల్ అప్ చేస్తానికి మా శాస్త్రం మేము ప్రయత్నిస్తాం. ఇప్పుడు వస్తున్న టాప్ మోస్ట్ కమర్షియల్స్ మూవీస్ అన్ని కూడా మీరే చేస్తున్నారు, దమ్ము కానివ్వండి, రచ్చ కానివ్వండి. అటు ఎన్టీఆర్ ఇమేజ్ ఏమాత్రం తగ్గకూడదు, ఇటు రామ్ చరణ్ ఇమేజ్ ఏమాత్రం తగ్గకూడదు. సో దీన్ని బట్టి మీరు ఎలా ప్లాన్ చేస్తున్నారు? అంటే ఎటువంటి ఫైట్స్, ఒకవేళ డైరెక్టర్ వచ్చి నాకు ఇంత భారీ ఫైట్ కావాలి అంటే మీరు ఎలా చేస్తారంటారు? మ్యాక్సిమం డైరెక్టర్ అసలు ఏం అడుగుతున్నారు, అసలు ఏం కావాలి అనేది ముందు వాళ్ళు అంటే మమ్మల్ని డైరెక్టర్ అనే వాళ్ళు మనం చూస్ చేసుకుంటారు. ఫస్ట్ రామలక్ష్మణ్ అయితే మేము ఉన్న కథకి ఈ ఫైట్స్ని కరెక్ట్గా న్యాయం చేయగలుగుతారు అన్నప్పుడు మనం పెట్టుకున్నప్పుడు ఇప్పుడు వాళ్ళలోకి వెళ్తాం. డైరెక్టర్ మీరు ఏం అడుగుతున్నారు సార్, మీరేం కావాలి, ప్లస్ ఆ క్యారెక్టరేషన్లో హీరో ఏం క్యారెక్టరేషన్ ఎలా ఉంటాడు, ఆయన బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఏంటి ఒక లాయరా, ఒక ఫ్యాషనిస్టా, టోటల్ ఆ బాడీలో హీరో క్యారెక్టరేషన్ ఏంటి. ఇప్పుడు మేము కథ బాగా ఇన్వాల్వ్ అవుతాం, కథలోకి వెళ్ళి క్యారెక్టరేషన్ బట్టి ఆయన ఎంత అడుగుతున్నాడు అంటే దాన్ని డబుల్ ఇవ్వడానికి కోసం మేము 24 hours వర్క్ చేస్తాం. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కూడా ఆలోచించి దానికి కథని బేస్ చేసి రామలక్ష్మణ్ కొంచెం యాడ్ చేసి హీరో ఇమేజ్ కొంచెం యాడ్ చేసుకొని అప్పుడు బయటకి అవుట్పుట్ చేస్తాం. అంటే ఫైట్లు సినిమాలో వచ్చి మెయిన్ ఫైట్లు ఏంటంటే యాక్చువల్ మెయిన్ బేస్ ఏంటంటే యాక్చువల్ డైరెక్టర్ గారు వాళ్ళు చూసేది ఇంట్రడక్షన్, తర్వాత ఇంటర్వల్ బ్యాంగ్, తర్వాత క్లైమాక్స్. అప్పుడు ఏంటంటే హీరో వచ్చి ఎంత పగలో ఉన్నాడు, ఫైట్ చేయాల్సిన విలన్ మీద కానీ వాళ్ళ మీద కానీ ఆ సిచ్యువేషన్ తెలుసుకుంటాం. అప్పుడు ఇతను రేంజ్ ఎలా ఉంది, ఎంత పగలో ఉంటే కొడితే ఎలా ఉందని దాన్ని బట్టి ఆ ఫైట్ డిజైన్ ఎమోషనల్గా ఫినిషింగ్ వచ్చేలాగా ఏ ఎమోషనల్ ఉన్నాడు, ఏం క్యారెక్టరేషన్ ఏం కోల్పోయి ఉన్నాడు, ఈ క్లైమాక్స్లో ఆయనకు ఫైట్ చేస్తేనే లేదంటే అతనికి ఆడియన్స్కి దానికి ఒక ఫినిషింగ్ ఉంది అనేది ఒక టెంపో వస్తుంది చూడు, దాన్ని అందుకొని మేము ఇంకా దాన్ని ఎంతవరకు రీచ్ అయిపోయి ఆడియన్స్కి పంచి క్లాప్స్ కొడతానికి ప్రయత్నం దానిలో ట్రై చేస్తాను. అంటే జనరల్గా ఒక మనిషిని మనం కొట్టాలంటేనే చాలా ధైర్యం కావాలి. మనం ఒక్కళ్ళ వెళ్ళి ఒక మనిషిని కొట్టడం చాలా కష్టం. ఏదో బాగా జిమ్ చేసి ఫైటర్స్ అయితే ఒక 3-4 కష్టం. మన మూవీస్లో చూస్తుంటే ఒక హీరో వచ్చేసి ఒక 10 మంది 100 మంది ఎంతమంది వచ్చినా కూడా ఒక స్టాండర్డ్గా ఫైట్ చేస్తుంటారు. సో వాళ్ళ ఫ్యాన్స్ కూడా వాళ్ళు విజిల్స్ వేయటం చాలా రిసీవ్ చేసుకుని ఉంటారు. అసలు ఆడియన్స్ మీరు ఎలా కన్విన్స్ చేస్తున్నారు ఆ టైప్ ఆఫ్ వ్యూలో? ఫస్ట్ చెప్పాలంటే మేము ఒక సాధారణ మనిషి ఒక చిన్న ప్రాబ్లం జరుగుద్ది అనుకోండి, అతను కొట్టాలనిపిస్తుంది, కొట్టలేడు. ఒక ఆఫీస్కి వెళ్ళాలని అతను ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, అతను సోమని ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ అతని మీద కోపం ఉంటుంది, మనసులో మొదల్లో నిలిచిపోయి ఉంటుంది. ఒకటి పాయింట్. అలాంటి మనుషులు ప్రతి వాళ్ళు కూడా అట్లాంటి చిన్న ప్రాబ్లమ్స్ కొన్ని ప్రాబ్లం వల్ల చేయలేని పరిస్థితి ఉంటుంది. ఇలాంటి అందరూ కలిసి ఒక సినిమా థియేటర్కి వచ్చాం,
ఒక సినిమా థియేటర్ ఎంతమంది ఉంటారు? మినిమం ఒక 200-300 మెంబర్స్ ఉంటారు. వాళ్ళందరూ కనుక్కున్న కోరికలన్నీ కొన్ని చిన్న చిన్న మిస్టేక్లన్నీ ఆగిపోయి ఉంటాయి కదా. అవును. అలాంటివన్నీ ఒక మనిషి, ఆ మనిషి ఇప్పుడు హీరో. ఓకే. ఈ ఆడియన్స్ పరకాయ ప్రవేశం హీరోలోకి వెళ్తారు. హీరోలోకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇప్పుడు కామన్ ఏంటంటే మనసు ఏంటంటే ఇప్పుడు అడ్వాన్స్ ఉంటుంది. ఇప్పుడు మన అన్న ఉన్నారు, ఒక బిర్యానీ పెట్టారనుకో మనసు తక్కువ 2 బిర్యానీ తిని అనుకుంటుంది. తినలేకపోయినా అంటే మన మనసు వచ్చి ఎప్పుడు 2-3 కోరుతుంటుంది, చిన్నపిల్లడు కోరినట్టు. మనిషి అంటే 1 కొట్టే 2 కొట్టు అనమాట. మనిషి ఏంటంటే మనసు ప్రకారం ఆలోచించేదే హీరోయిజం క్యారెక్టర్. ఎస్. సో మనం చేయలేని పనులన్నీ కూడా మన హీరో చేస్తున్నాడు. అది ఇప్పుడు నేను ఒక్కటి కొడతాను అనుకున్నప్పుడు ఇద్దరు కొట్టినా నేను నమ్ముతా. ఎందుకంటే నేను అతన్ని హీరోగా ఫీల్ అయ్యా, నేను చేయలేని పని చేస్తున్నాడు. ఆనందం అనిపిస్తుంది. మన ప్రతిదీ ఊహాగానం నుంచి పుట్టేదే సినిమా. ఊహాలో ఉండే ఈ మనిషే హీరో. అర్థమైంది నీకు? అప్పుడు తెలియకుండా ఒక దెబ్బ కొడితే 4 బ్రేకింగ్ గ్లాసులు కొట్టిన పడుతుంటే ఇక్కడ కిత్తనకి రోమలు ఎక్కడ పెడుతున్నాడు, నేను కొట్టిన ఫీల్ వస్తుంది. చెప్పరా గుడ్డి చెప్పరా. మీరు ఒక మాయ చేస్తూ అటు ఆడియన్స్ సాటిస్ఫై చేస్తున్నారు. అంతేగాని హీరో ప్రతి ఆడియన్స్ హీరోలోకి పరకాయ ప్రవేశంలోకి ఉంటారు. అతను చేస్తే ఎలా ఉంటుంది అనేది ప్రతి వాడికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్. మనిషి అన్నవాడికి సో మెనీ ప్రాబ్లమ్స్. ఇప్పుడు రకరకాలు ఏం అనలేరు, వాడు రకరకాల ప్రాబ్లమ్స్ ఎదురు మనిషి అనలేడు. అట్లా ఉన్నవాడు కొట్టాలి అనుభవించి పెట్టుకుంటాడు. ఒక్కమాల బర్స్ట్ అవుతాడు. అదే సో ప్రతి మనిషి కూడా ఒక హీరోలా ఫీల్ అవుతుంటాడు వాళ్ళకున్న అట్మాస్ఫియర్ లో. ఫీల్ అవటం కాదు, హీరోవే ప్రతి మనిషి హీరోయే. నేను చేయలేదు అమ్మా. ఎన్నో జన్మలు, ఎన్నో ఉత్తమ జీవరాశులు అన్నింటిలో కల్లా మనిషి జన్మ ఉత్తమ జీవరాశుడు, అదృష్టమైన మనిషి జన్మ. అంటే చెట్లు, పక్షులు, జంతువులు ఎన్నింటిలో కంటే మనిషి జన్మ అనేది ఒక అద్భుతమైన వరం. అది హీరోయిజం. మనిషి నిజమైన మనిషి హీరోవే. సినిమా హీరో కాదు, నిజంగా ప్రతి మనిషి హీరోవే. మనం దాన్ని తక్కువ చేసుకుని మన బ్యాడ్ హ్యాబిట్స్ కి టెన్యూటీ పోయి మనం జీరో అవ్వాల్సిన చాలా మంది అవుతున్నారు కాబట్టి మనిషి హీరో. సో మనం ఉన్న రైట్ వేలో వెళ్తూ మనలో ఉన్న టాలెంట్ ని బయట పెడుతూ ఉంటే ఎవ్రీబడి ఈజ్ హీరో. నేను హీరోయిన్. సో మనం బాలీవుడ్ అంటే అదంతా టెక్నికల్ గా చాలా డెవలప్ అయ్యి మనకన్నా డబుల్ అనుకోవడం కన్నా చాలా రెట్లు అనుకోవడం బెటర్ అనమాట. సో ఫస్ట్ టైం ఫ్లై క్యామ్ అనేది టాలీవుడ్ లో యూస్ చేసింది మీరు. బట్ మేమేంటంటే మీరు ఎప్పుడు చెప్తుంటారు మేమేం చదువుకోలేకపోయినా ఈ స్టేజ్కి వచ్చామని. అసలు ఏం చదువుకోకుండా అంత టెక్నాలజీని మీరు యూస్ చేశారు. సో ఫస్ట్ టైం ఎలా ఫీల్ అయ్యారు అందరూ అప్రిషియేట్ చేస్తున్నప్పుడు? అసలు ఫ్లై క్యామ్ టెక్నాలజీ గురించి చెప్పండి మాకు. ఫస్ట్ ప్రొడ్యూసర్ హీరో కళ్యాణ్ రామ్ గారు థ్యాంక్స్ చెప్పాలి. అంటే ఆ ఫ్లై కెమెరా అనేది ఇక్కడ మాకు బాంబేలో అక్కడ యూజ్ చేసేది మేము టెక్నికల్ మేము చూస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు మనం ఒక కెమెరాని మనకి షేర్ చేస్తున్నప్పుడు మేము ఒక ఆపరేట్ చేయగలుగుతాం, వేరే కెమెరాలో పెట్టుకుని ఫాలో అవుతాం. ఇది కాకుండా ఈ ఇవతల నుంచి అవతలకి రావాలి కెమెరా, ఇటు నుంచి రావాలంటే ఏం చేయాలి? అప్పుడు కొన్ని సినిమాలు ఇంగ్లీష్ సినిమాలు చూడటం ఈ షాట్ ఎలా తీసారు, ఇలా షాట్ చేస్తే పలానా సినిమాలు ఇలా వాడారు సినిమాని, అది ఎక్కడ చేసారు ఆ ప్లే కెమెరా ఎక్కడ బాంబేలో ఉంది తెప్పించి ప్రొడ్యూసర్ని అడిగి ప్రొడ్యూసర్ తోటి కోఆపరేట్ తోటి ఇలా సార్ ఇలా సేజింగ్ చేయాలంటే ఇది మనం కొత్తగా తెలుగు ఇండస్ట్రీకి ఫస్ట్ టైం మనం తెచ్చిన అవుతాం అని చెప్పి ప్రొడ్యూసర్ని హీరోని కన్విన్స్ చేసుకుని ఫస్ట్ శార్మనార్ శార్మనార్ దగ్గరే ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ షాట్ చిన్న కెమెరా ఇంతే ఉంటుంది, కెమెరా హెలికాప్టర్ ఉంటుంది, మన ఆపరేటింగ్ మన దగ్గర ఉంటుంది, కెమెరా దానిలో లోపల ఫిక్స్ చేసి ఉంటుంది. అలా ఆపరేట్ చేస్తే అలా వెళ్ళి శార్మనార్ నుంచి మధ్యలో నుంచి అలా టర్న్ అవుతుంది, వెహికల్స్ ఎలా వస్తాయి. సాగుతుందిగా మనసుంటే మార్గం ఉంటుందనే పాట ఉంది కదా, మనసు పెడితే జయించింది ఏమీ లేదనేది సాధ్యం కానిది ఏమీ లేదు. అది మేము ఏ రోజు కూడా చదువుకోలేదే, పెద్దగా మాట్లాడలేదే, ఏం చేయలేదని అసలు మీరు బయటపడి అనేది మాలో లేదు. అసలు మీరు బయటపడి చెప్పేదాకా ఇది మ్యాటర్ అనేది ఎవరికి కూడా తెలియదు. ఎందుకంటే మేము ఎందుకో చెప్తామంటే యాక్చువల్ వచ్చి నాకు ఇది తక్కువ అని చెప్పుకోవడం యాక్చువల్ తప్పే. కానీ చాలా మంది యువకులు ఏంటంటే నాకు చదువు లేదు, నా తల్లిదండ్రులు సపోర్ట్ లేదు,
నాకు ఇంకేదో కావాలి అని నిరుత్సాహపడి వెనక్కి వెళ్తున్నారు రోడ్లు. కొంతమంది అన్న 10 మంది అన్నా కానీ ఏమి లేకపోయినా కానీ మనిషి గెలవచ్చు అని నిరూపించడానికి చెప్తుంటాం. అంటే నాకు ఏది తక్కువ అని చెప్పడం తప్పు, అందుకని అన్ని నాకు తెలిసిన చూడటం ఏవి తప్పు. జీవితంలో ఎన్నో నేర్చుకోవాల్సి ఉంది. అందుకని మనిషి ఒక తెలుసుకోగలిగితే చాలా చాలా మనం పుట్ట తవ్వుతుంటే లోపల నుంచి వస్తున్నట్టు ఎన్నో అద్భుతాలు మనం క్రియేట్ చేయొచ్చు. సో జనరల్గా మనం అనుకున్నాము ఒక మన మూవీస్లోని తప్ప నిజంగా రియల్ లైఫ్లో అంతమందిని కొట్టడం కానీ అంతమంది మీద గెలవటం కానీ సాధ్యం కాదు. సో రియల్గా ఒక యాక్షన్ మూవీని అంటే పెద్ద పెద్ద యాక్షన్ ఎంటర్టైనర్స్ అంటే కామన్, అదే టైప్ ఆఫ్ ఫైట్స్ కావాలి. ఒక ఆర్ట్ ఫిలిం తీసుకోండి, చిన్న న్యాచురల్ ఫైట్స్. సో అలా ఎవరైనా మిమ్మల్ని వచ్చి ఇలా చేయాలి అంటే మీరు ఎటువంటి సపోర్ట్ ఇస్తారు వాళ్ళకి? చాలా ఆనందంగా సంతోషం. ఇప్పుడు నిజమైన పని చేస్తాను సంతోషపడతాం. ఎందుకనంటే ఒక డైరెక్టర్ ఇలాంటి కొత్తగా ట్రెండ్గా నాకు మాస్టర్ గారు లేకపో న్యాచురల్గా కొడితే అలా కొట్టంగా అలా అమాన పట్టుకుని కూర్చొని పడతాడు అనే ఫీల్ అడుగుతున్నాను కదా. అది చేస్తే మాకు కొత్త అనిపిస్తుంది కదా. ఇప్పుడు అలాంటి చేయబెట్టే మాకు నంది అవార్డ్స్ 5 వచ్చినాయి. గ్రేట్. అలాంటి కమర్షియల్ సినిమాల కంటే న్యాచురల్ సినిమాలకు వెళ్ళినప్పుడు మాకు నంది అవార్డ్స్ రావడం జరిగింది. 5 నంది అవార్డ్స్ వచ్చినాయి. మన వైఎస్ఆర్ గారి చేతుల మీద ఫస్ట్ నంది అవార్డ్స్, గురుగారు దాసనారాయణ గారి చేతుల మీద, ఇద్దరి మీద నంది అవార్డ్స్ తీసుకున్నాం. సో మీరు ఇట్లా ఓన్లీ యాక్షన్ అంటే ఇలా ఫైట్సే కాకుండా కొన్ని మూవీస్లో యాక్ట్ చేశారు హీరోగా కానివ్వండి, మీ బ్రదర్స్. సో ఎలా మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అలా ఒక మూవీలో యాక్ట్ చేయడం అనేది? ఫస్ట్ మీరు చదువుకోలేదు అన్నదాన్ని చెబుతున్నాం. మేము చేసిన అన్ని సినిమాలు మేమే స్టోరీ కథలు మావే 5 సినిమాలు హీరో యాక్ట్ చేసాం. మమ్మల్ని ఎవరు హీరోగా పెట్టుకొని మీరు హీరోలని మమ్మల్ని ఎవరు అనలా. మనం హీరోలు కానీ మేము సార్ అని చెప్పి మేము కథ ఒకటి రెడీ చేసుకొని యాక్షన్ నెంబర్ 1 సబ్జెక్ట్ని మేము ఇద్దరు రెడీ చేసుకుని టిన్స్ సబ్జెక్ట్ అది టిన్స్. అండ్ మాక్సిమం ఇద్దరిని ఎలా చూసినా కానీ సేమ్ గెటప్ సేమ్, అసలు ఎవరు కంపేర్ చేసుకోలేమన్నమాట. సో బట్ మూవీలో కూడా మాకు అలాగే కనిపించారు. అందుకని మేమే స్టోరీ రెడీ చేసుకొని ఇట్లా సరే యాక్ట్ చేస్తామని చెప్పి డైరెక్టర్ సాగర్ గారు, ప్రొడ్యూసర్ శ్రీనివాసరావు గారు, గోస్విన్ సుబ్బారావు వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా మేము చేస్తాం సార్ అంటే మీరు ఎలా చేస్తారంటే ఆ కథ దాని తగ్గట్టు కథ ఇలా చేయొచ్చు అని చెప్పి అలా ఎంకరేజ్ చేసి ఇలా జరిగింది. ఇది కూడా ఏంటంటే అమ్మా చాలామంది ఏంటంటే మనం ఇట్లా అవ్వాలి అనుకుంటే అది సాధ్యం కాదు. 90% అనుకుంటారు, అమలు చేయరు. ఇంకోటి అంటే ఒక శిల్పి ఒక రాయి చెక్కాలంటే అది కొంచెం అన్నట్టు ఇప్పుడు మనం శిల్పి అవ్వాలంటే మనల్ని ఇంకెవరు చెక్కరు, మనల్ని మనమే చెక్కుకోవాలి. మనం చెక్కున్నప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ మనకు ఉంటాయి, ఆర్థికంగా కానీ కొన్ని కష్టాలు కానీ ఇంకో పక్క ఎటకారంగా మాట్లాడటం కానీ వీటంతా మన శిల్పిని మన మనిషి అనేవాళ్ళు ఎవరు శిల్పిని వాళ్ళు చెక్కుకోగలగాలి. దేవుడినే మనం చెక్కగలుగుతాం కానీ మన శిల్పి అనేవాళ్ళు 10 మనిషిని 10 వాళ్ళు వాళ్ళు చెక్కగలుగుకోవాలి. అప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఉదాహరణకి చిన్న చెప్పాలంటే ఇప్పుడు మేము హీరోగా చేద్దామని మేము ఆల్బమ్ పెట్టి తిరుగుతున్నప్పుడు మా వైఫ్ గారు డిస్కషన్ వచ్చింది. మీ మొక్కలు మీరంతా మాసిపోయారు కదా, హీరోకి మీరు పనికిరారు, మీరు టైం వేస్ట్ అన్నారు. బట్ మేము హీరోగా మేము చేస్తామని చెప్పి చిన్న బెట్టి కట్టున్నాం. ఆ రోజు అంటే చిన్న బెట్టి అంటే ఏ రోజైతే మేము హీరో చేస్తాం ఆ రోజు వరకు నీతోటి కానీ టిఫిన్ కానీ కూల్ డ్రింక్స్ కానీ తాగడం బెట్టు అంటే చిన్న బెట్టే. అది మేము అనుకున్న తర్వాత 5 సంవత్సరాలు పట్టింది. అనుకున్న హీరో అనుకున్న తర్వాత 5 సంవత్సరాల తర్వాత హీరోగా చేసాం. అంటే ఎంత ఇన్బిట్టిన్ దాన్ని వదలకుండా పట్టుకొని వచ్చి 5 సినిమాలు చేసామండి. అంటే మనల్ని వద్దు అన్న వాళ్ళు వీళ్ళు చేసి చూపించారు అని రేంజ్ కి వెళ్ళాలి కదా. సో కొంచెం టైం లేట్ అయినా మనం రీచ్ అవ్వగలిగితే అంటే ఈ కష్టాలు అంటున్నాం. ఏదన్నా కానీ ఒకటి మా నేచురల్ ఏంటంటే మనసును వచ్చి ప్రతి మనిషి ఛాలెంజ్గా తీసుకోవాలి. పొద్దున్నే నిద్ర లేచిన కాడ నుంచి ఛాలెంజ్ 5 గంటలు లేవాలంటే లేవాలని ఒక ఛాలెంజ్. అంటే ఈ పని చేయాలనే పట్టి మధ్యలో ఎన్నో రకరకాల అడుగులు అవుతాయి, కానీ అది చేయాలన్న ఒక నిర్ణయం. ఫుడ్ తినే కాడ ఇంత తినాలి, ఎక్కువ తినాలి అంటే ఏదో రకరకాలు పెట్టారు, ఎంత తినకూడదు, ఇంత తినాలి. ప్రతి విషయాన్ని కూడా ఒక ఛాలెంజ్ తనంగా మనసును కానీ పగ్గం వేసి అలా పట్టుకొని కానీ చేయగలిగితే ప్రతి మనిషి హీరో అనుకున్న దాన్ని ముందుకెళ్ళొచ్చు అని మాకు చిన్న తెలిసిన అభిప్రాయం. మేము వెళ్ళి పనికి 3:30 లెగుస్తాం, 1 అవర్ మెడిటేషన్ చేస్తాం ఫస్ట్. తర్వాత 5 to 6 జిమ్ కానీ రన్నింగ్ ఆసనాస్ చేస్తాం. తర్వాత 6 to 7 షూటింగ్. ఇంకో హ్యాస్బెండ్ అంటే మేము ప్రతిరోజు ఈవినింగ్ మార్నింగ్ లెక్షన్ దినసరి కాడ నుంచి ఏమేమి పనులు చేసామనేది బెడ్ మీద పడుకుని స్లీపింగ్ పడుకుని ఇద్దరు కలిగి ముందు అవసరం అనుకుంటున్నాం మేము అనేది మాకు తెలిసింది పాయింట్. మనం చేసిన డిఫెక్ట్స్ ఏంటి, అలాగే రైట్ ఎక్కడెక్కడ కోపడ్డాం, ఈ రోజు అసలు ఏంటి, ఏం పని చేసాం, చిన్న కరెక్షన్ చేసుకోవాలి. ఓహో అన్ని అనవసరం తిట్టామే అంటే పొద్దున్న పోయి సారీ చెప్తాం మేము.
ఓకే, అది న్యాచురల్ గా ప్రతి మనిషి దొరుకుతుంటే మనకి మార్నింగ్ ఇంట్లో ఉన్నప్పుడు మన మైండ్ 25% రేంజ్ లో పాజిటివ్. ఎర్లీ మార్నింగ్ అనుకోండి, బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కూల్గా ఉంటాం మనుషులు, అప్పుడు మైండ్ ఒక 25% ఉందనుకోండి, అది ఒక 12 గంటలకి ఒక ఆకలి అవుతూ ఉంటుంది, వేరే అనుకున్న షార్ట్ రాదు, అప్పుడు మైండ్ వేరే ఒక హై రేంజ్ లో 40% ఉంటుంది. అప్పుడు ఒక మనిషిని అనగాల్సి వస్తుంది, తూలే మాట అనగలుగుతాం. అదే ఈవినింగ్ అలా నైట్ పండుకునేటప్పుడు టోటల్గా మైండ్ టోటల్ కూల్ మళ్ళీ 0%కి వచ్చేస్తుంది పండుకునే టైంకి. ఓకే, ఆ టైంలో కూర్చొని కానీ మళ్ళీ మైండ్ని కానీ మనం చైన్లాగా వెనక్కి వెళ్ళగలిగితే ఆ టైంలో ఆ మాట ఎందుకు అనగలిగాము, ఇక్కడ తప్పు ఇది అప్పుడు వెళ్ళి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అది చుట్టూ బాగా కావచ్చు, ప్రొడక్షన్ కావచ్చు, ఒకసారి నా కోపంలో ఉన్న క్షమించండి అని తప్పు చెప్పడం జరుగుతుంది, మా బాడీ లాంగ్వేజ్. ఓకే, అంటే మన బాలీవుడ్లో బాగా యాక్షన్ ఎంటర్టైనర్స్ మనం చూస్తుంటే యాక్షన్ ఫైట్స్ కానివ్వండి, సో అంత టెక్నికల్గా మన టాలీవుడ్ కూడా డెవలప్ అవ్వాలంటే ఎటువంటి రావాలంటారు ఇంకా టెక్నికల్ వైజ్గా? సూపర్ అంటే మనకి కెమెరా సైడ్ నుంచి కానీ కొంచెం గ్రాఫిక్స్ వర్క్ నుంచే వాళ్ళు బాగా అడ్వాన్స్ టెక్నాలజీ చేస్తారు. మనం కూడా అంటే మన బడ్జెట్ కొన్ని తీసుకురావాలని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మన బడ్జెట్ మనం కూడా మ్యాక్సిమం తెలుగు రీచ్ అవ్వము. మనం మొగదేరా ఆల్మోస్ట్ మొగడుగా ఉంటుంది కదా, ఇప్పటికీ కూడా ఇండస్ట్రీకి మన ఆల్ టైమ్ రికార్డ్ ఇప్పటికి కూడా డైరెక్టర్ రాజమౌళి గారు గ్రాఫిక్స్ అలాంటి వాళ్ళు మనలో కూడా తెలుగు ఇండస్ట్రీలో చాలా గొప్ప మహానుభావులు ఉన్నారు. వాళ్ళ పక్కన మేము వర్క్ చేయడం అనేది అదృష్టం. వైట్ లాస్ సీన్ కానీ వి వినాయక్, రాజమౌళి గారు, బోయపాటి సీన్ గారు, పూరి జగన్నాథ్, ఇంతమంది డైరెక్టర్ల దగ్గర మేము వెళ్ళి వాళ్ళు మా కన్సెప్ట్ వర్మ దగ్గర చేసాం, హిందీ సినిమా చేసాము శివ 2006. ఓకే, అలాంటి ఒక పెద్ద కమర్షియల్ డైరెక్టర్ల దగ్గర మేము వర్క్ చేసే భాగ్యం మాకు దొరికింది అనేది మేము అసలు చాలా ఆనందకరంగా ఉంది. ఓకే, అంటే మీరు ఈ కెరీర్లోకి రావడానికి మీ కెరీర్ని ఇంత బాగా బిల్డ్ చేసుకోవడానికి చాలా కష్టపడి ఉంటారు. సో మీలాగే కొంతమంది ఈ ఫీల్డ్ వైపు అంటే మీరు ఎంచుకున్న డైరెక్షన్ వైపు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో మరి మనకి యాక్టింగ్ నేర్పించడానికి చాలా స్కూల్స్ ఉన్నాయి, బట్ ఈ యాక్షన్ నేర్పించడానికి అనేది ఇంతవరకు వినలేదన్నమాట. సో మన సెల్ఫ్ దీనికి కేరింగ్ కానివ్వండి, లేకపోతే ఒక ఫిలిం బేస్డ్ కానివ్వండి, సో ఎటువంటి ట్రైనర్స్ కానీ ఎటువంటి ట్రైనింగ్ సెంటర్స్ ఉంటే బెటర్ అని మీరు అనుకుంటున్నారా? అంటే యాక్షన్స్ ఇప్పుడు డ్యాన్స్ కోచింగ్స్ ఉందనుకోండి, డ్యాన్స్లో చిన్న మిస్టేక్ జరిగింది అనుకోండి, పెద్ద ప్రాబ్లం ఏం జరుగుతుంది, అమ్మోర్ అంటాం. అవును, అదే యాక్షన్లో కానీ చిన్న మిస్టేక్ తగిలితే వెరీ డేంజరస్, రిస్క్లో పడడానికి ఛాన్స్. ఒక కారు వస్తున్నా జస్ట్ మిస్ అవ్వాలి హీరో అన్నప్పుడు మిస్ అవ్వలేదు కనిపించే కారు యాక్సిడెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అందుకని యాక్షన్ గురించి ప్రతి ఆర్టిస్ట్ కానీ చిన్న ఆర్టిస్ట్ కానీ పెద్ద ఆర్టిస్ట్ కూడా యాక్షన్ ట్రైనింగ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, వాళ్ళకి ఎక్కడ అందుబాటులో వాళ్ళకి ఎక్కడ వసతులు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి నేర్చుకొని అప్కమింగ్ వచ్చేవాళ్ళందరికీ వచ్చేవాళ్ళు నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. మేము కూడా క్లాస్ పెట్టాం, ఫైట్ క్లబ్ అని పెట్టాం ఇక్కడ దగ్గరలో వస్తున్నారు, వస్తున్నా ట్రైనింగ్ ఇస్తున్నాం. మాకు ఇప్పుడు యాక్టింగ్ అనేది ఏంటంటే యాక్టింగ్ అనేది న్యాచురల్ గా పుట్టిన కాడ నుంచి ఆటోమేటిక్ మాడుతుంటాం, రకరకాల తల్లిదండ్రులు మాడుతుంటాం, ఫ్రెండ్స్ మాడుతుంటాం. డాన్స్ అనేది కొంచెం ఈ టీవీలో అడ్వాన్స్ చిన్నప్పటి నుంచి చిన్న ప్రోగ్రాలకు వేస్తుంటారు. ఫైట్ స్కూల్ కంపల్సరీ దాన్ని ప్రాక్టీస్ చేయాల్సిందే. సో ఎందుకంటే మన చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ ఒకసారి మన కోపం అని ఒకసారి ఆవేశం అని జరుగుతుంది. తండ్రి ఉన్నాడు కాకుండా అసలు నా ఖర్చు డబ్బులు అన్నావు నేను పోన్నాడు అని తండ్రి నువ్వు కోపడ్డాం. ఇది అలాంటి సన్నివేషన్స్ కథలో వచ్చినప్పుడు యాక్ట్ చేయడం ఈజీ కదా నీకు, అంటే చేసింది కథ అది, కానీ ఫైట్ అనేది అందరు చేయలేవు కదా, తండ్రితో కొట్టలేడు కదా. కాబట్టి ప్రతి మనిషి కుర్రోళ్ళు నేర్చుకోవాలంటే ఆర్టిస్ట్గా రావటం, నేను ఆర్టిస్ట్గా వస్తున్నాను ఆల్బమ్ పుట్టి తిరగటం కంటే కూడా ప్రతి పని కానీ నేర్చుకొని దాని పద్ధతి ప్రకారంగా వెళ్తే అతనికి ఈజీగా ఉంటుంది. అతను సూజ్ చేస్తున్న డైరెక్టర్ సంతోషపడతాడు, అతను మెచ్చుకున్న పెంచిన తల్లిదండ్రులు సంతోషపడతారు, అతను భగవంతుడు మనం పుట్టించినందుకు ఒక అర్థంగా ఉంటుంది. ఏం లేదు, చాలా మంది ఆర్టిస్టులు ఏంటంటే విలేజ్లో కొంచెం అందంగా కలరంగా ఉన్నాను, భలే ఆర్టిస్ట్ ఉన్న పనికి వస్తారు అనగానే ఓహో అని చెప్పి అట్లా బెమతోటి ఇక్కడికి ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి తర్వాత అనుకునే కంటే కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి అనుకుని ఇక్కడ వచ్చే పని అతను ఈజీగా, సో ఏదైనా కానీ ఫేస్ చేసేటట్లు. సో మరి మీ రియల్ లైఫ్ అంటే రియల్ లైఫ్లో మన ఫైటింగ్స్ అనేవి చాలా రిస్క్ చేస్తూ ఉంటాం, బట్ అదే ఫైటింగ్ మీరు ఎప్పుడైనా రియల్ లైఫ్లో యూస్ చేశారా ఎనీ సిచ్యువేషన్? వెరీ గుడ్, మంచి క్వశ్చన్. మేము ఇంత మట్టికి భగవంతుడు సాక్షి ప్రకారంగా చెప్తున్నాము, ఇంత మట్టికి ఎవరున్నా కొట్టి కానీ ఎరగం. అంటే చిన్నప్పుడు మా నాన్నగారు మా అమ్మగారు కొట్టుండొచ్చాము, కానీ ఇప్పుడు మేముగా ఒక మాట అని ఉండొచ్చాము, కానీ బట్ కొట్టిన సందర్భం ఇంతబట్టి రాలా. కానీ ఫుల్ యాక్షన్ డైరెక్టర్స్ మేము మ్యాక్సిమం మేము అది ఎంత ఒకటి ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ వస్తే సాల్వ్ చేయడానికి కోసం మ్యాక్సిమం వెళ్ళగలుగుతాం. నిజ జీవితం చాలా కూల్గా మాట్లాడి నిజ జీవితం అంటే ఒక ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వచ్చే మాట తీరువే
ఒక హాఫ్ తర్వాత వచ్చే మాట తీరు వేరే. థింకింగ్ వేరే. ప్రాబ్లం వచ్చినప్పుడు టక్కన మేమే సైడ్ అవుతాం ఫస్ట్. ఓకే. ఒక 1 అవర్ తర్వాత వచ్చి అతని దగ్గర మాట్లాడకపోతే కొట్టాలనుకున్నవాడు మాట్లాడనుకున్నాడు నాశకాన్ని పెడతాడు. బట్ ఆ టైంని గ్యాప్ ఇవ్వటం ప్రతి మనిషి నేర్చుకుంటే ఇలాంటివి కూడా కోపం కూడా తగ్గడానికి కారణం మాకు చెన్నైలో ఫైటర్ సూర్యనారాయణ గారు అని ఒక మెడిటేషన్ గురువు, రవిశంకర్ గారు అని అక్కడ ఉన్నారు. ఆయన ఆసనాస్కి మేము వెళ్ళగలగటం వల్ల అసలు ఏంటి బాడీలో అసలు మనిషి ఏంటి అనేది కొంచెం ఇన్నర్ ట్రావెల్ ఎక్కువగా చేసినందువల్ల మాకు ఇది కంట్రోల్ అని మేము అనుకుంటున్నాం. మా బాడీ లాంగ్వేజ్ ఒకటి. ఓకే. అంటే ప్రతి మనిషికి వాళ్ళ సెల్ఫ్ కేరింగ్కి ఫైటింగ్ అనేది ఎంతవరకు అవసరం అంటారు? ఒక ఆడపిల్లలు కావచ్చు, ఇప్పుడున్న మన పరిస్థితులు చూసుకుంటే చాలా కష్టం అవుతుంది వాళ్ళు వెళ్ళడం. కొంతవరకు అంటే పెద్ద పెద్ద ఫైట్స్ అలా కాకుండా జస్ట్ వాళ్ళ సెల్ఫ్ కేరింగ్ చాలా అవసరం ప్రతి మనిషికి, ఆడ మనిషిగా మగవాళ్ళు కావచ్చు. ఇప్పుడు ఒక ఒంటరిగా నువ్వు ఏదో నైట్ బయలుదేరి వెళ్తున్నావు, అదే ఫైట్ నీకు తెలిసింది అనుకోండి, ఎవరు వస్తే నేను కొట్టగలుగుతానంటే ధైర్యం, అదొక ధైర్యం. కానీ నాకేం తెలియదు అన్నప్పుడు ఇక్కడ నుంచి అక్కడ ట్రావెల్ అయ్యేటప్పుడు బాధపడ్డావు మనసు, ఇదే నీకు నరకం. ఒకవేళ ఎవరు మనల్ని మేనేజ్ చేయకపోయినా ఏం చేయాలి? పరిస్థితి మైండ్ అనేది టోటల్గా చించలమైన మనసు అంటాం. నర్వస్నెస్ అనేది వచ్చేస్తుంది. మైండ్ ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి, దాన్ని 90 అర్థాలుగా మైండ్ నేను కుంచిపరుస్తుంది అనమాట. ఇలాంటి బ్రైబిల్ ఉంటుంది. కాబట్టి ప్రతి మనిషికి స్పోర్ట్స్ అనేది ఇంపార్టెంట్ అసలు. అంటే ఒక కరాటే కానీ కుంఫు కానీ బయటికి సంబంధించింది, క్రికెట్, వాకింగ్, టెన్నిస్, ప్రతి మనిషి అనే వాళ్ళకి ఏదో ఇంట్రెస్ట్ గేమ్ అనేది ఉంటే చాలా మంచిది. ఎందుకనంటే ఆ మనిషికి అది సెక్యూరిటీ అన్నాడు, మనసుకి సెక్యూరిటీ బాడీ. అది ఉదాహరణ నేను చెబుతున్నా, మా మెడిటేషన్లో చెప్పిన సన్నివేశం. ఒక ఇంట్లో ఒక దొంగతనం చేయాలంటే, ఒక దొంగోడు లోపలికి వెళ్ళాలంటే అక్కడ సెక్యూరిటీ ఎలాంటిది చూస్తాడు. సెక్యూరిటీ వాడు అలర్ట్గా ఉన్నాడంటే ఈ దొంగోడు అయిన వాడు లోపలికి వెళ్ళడానికి చాలా కష్టపడతాడు. లోపలికి వెళ్ళి దొంగతనం చేయాలంటే కుదరకపోవచ్చు, కూడా దొరకడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే ఒక సెక్యూరిటీ అనేవాడు అక్కడ పడుకున్నాడు నిద్రపోతున్నాడు అనుకోండి, దొంగ అనేవాడు ఈజీగా లోపలికి వెళ్ళగలుగుతాడు. అలాగే మన బాడీ అనే మన మనసుకి సెక్యూరిటీ ఈ దేహం బాడీ. మనం ఎక్సర్సైజ్ చేసుకుని 24 hours కంట్రోల్గా పెట్టగలిగితే మన మనసు లోపలికి వెళ్ళి మన చేత దొంగ పనులు చేయించడానికి కోసం చాలా భయపడుద్ది. అర్థం కదా? నువ్వు స్టెప్గా నువ్వు రన్నింగ్ చేయగల కెపాసిటీ నీలో ఉందనుకో, ఎంతమంది వచ్చినా ఈజీగా ఇక్కడ వెళ్తాను ధైర్యం ఉండదు. అందుకని మనసుని ఈ దేహాన్ని దొంగలించడానికి కోసం, దొంగతనం చేయడానికి కోసం భయపడుద్ది. అందుకని ప్రతి మనిషికి మనసు కంట్రోల్ ఉండాలంటే దేహాన్ని కంట్రోల్ పెట్టుకోవాలి. అంటే ఫైటింగ్ కన్నా కూడా మనకి ధైర్యం అనేది ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్లు టైర్నింగ్ ఎందుకంటే ఏం లేదు, ఒక ఎక్సర్సైజ్ పొద్దున్న లేసి వాకింగ్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు నాకు షుగర్ రాదు, వచ్చిన తగ్గిపోద్దని ధైర్యం ఉంటుంది. రాదు. సో మనల్ని ఎవరైనా కొట్టడానికి వచ్చినా కూడా మనం భయపడుతుంటే వాళ్ళు ఒకటి కొట్టే 4 కొడతారు. అదే మనం కొంచెం ధైర్యంగా ఉంటే ఏంటంటే మనిషిని ఎవరు కొట్టవసరం లేదు, మన రోగాలే మనం కొడతాం. సిటీలో చాలా మంది బీపీ, షుగర్లు, కిడ్నీస్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, ఎన్నెన్నో ప్రాబ్లమ్ తోటి ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాబ్లమ్ తోటి మనిషి కూలిపోతున్నాడు, కానీ మనిషి ఇంకెవడు కొడతాను ఆలోచించాలి, ఏమొస్తుంది టెన్షన్ పడిపోతున్నాడు. వీటిని ఎదుర్కొనే కంటే ముందు ఎక్సర్సైజ్ చేసి ఆసనాస్ అనేది ప్రతి మనిషికి చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఇప్పటి వరకు ఒక మంచి మీరు అనుకున్న గోల్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయారు. అసలు మీ లైఫ్ అంబిషన్ ఏంటండి? అంటే ఆల్మోస్ట్ రీచ్ అయ్యామని అనుకుంటే మనసు జీవితం కోల్పోయినట్టు, ఇంకా చాలా ముందు అంటే నేర్చుకుంది గోరంతే, నేర్చుకోవాల్సింది కొండంతే అంటారు. చెప్పారు కదా అట్లాగే. ఓకే. అంటే మరి మీరు చాలా సేవా కార్యక్రమాలు, అలాగే చారిటబుల్ ట్రస్ట్ మేము చాలా చూస్తూ ఉన్నాం. సో వాటి గురించి చెప్పండి. మేము ఎక్కువ ముసలోళ్ళ మీద, వృద్ధుల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి మా సేవా కార్యక్రమాలు ఎక్కువ వాళ్ళకి బాధిస్తాం. ఎందు గురించి అంటే ముసలోళ్ళు అయిపోతే ఒక సెకండ్ ఏజ్ వచ్చినప్పటికి తల దూకుందామంటే తల ఉండదు, జుట్టు ఉండదు, తిందామంటే పళ్ళు ఉండవు, నడుద్దామంటే కాళ్ళు ఇప్పు ఉంటాయి, చూద్దామంటే బుక్ చూద్దామంటే కళ్ళు ఉండవు. అంటే దేహంలో పార్ట్లన్నీ డిజాల్వ్ అవుతూ వస్తుంటుంది. అలాంటి సమయంలో ఏంటంటే ఏదైనా సహాయం కోసం ప్రతి మనిషి ఎదురు చూస్తుండే వయసు. అది వయసులో ఉన్నప్పుడు కొడుకులు పిల్లల్లో ఫ్యామిలీ అంటూ ఉంటుండ ఫ్యామిలీ ఒక సర్టన్ ఏజ్కి వచ్చేటప్పుడు ఎవరు పట్టించుకునే సమయం, ఎవరో ఒక సపోర్ట్ కోసం వెయిట్ చేస్తారు. దేహంలో ఉన్న పార్ట్లని దూరం అయిపోయినప్పుడు అసలు జన్మ ఎందుకు పుట్టిననే నిరుత్సాహంతో ప్రాణం వదిలితే చాలా డేంజరస్ అనమాట. వృద్ధాప్యం అనేది దేవుడి దగ్గరికి వెళ్ళే లాస్ట్ ఫైనల్ మెసేజ్. అండ్ మన లైఫ్ లో కూడా లాస్ట్ ఫైనల్ మెసేజ్. అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు చచ్చిపోయిన తర్వాత ముసలావిడ వెళ్ళిన తర్వాత అమ్మ ఏం చూసావు నీ జీవితంలో, ఏం చూశానంటే నా కొడుకులు బాగా చూసాను, నాకు చూడలేదు. అలాంటి కంప్లైంట్ దేవుడి దగ్గర ఇవ్వకుండా ఉండాలంటే, నా మనవాళ్ళు నా బాగా చూసాను చూడలేదంట అనే కంప్లైంట్ దేవుడి దగ్గర ఇవ్వకూడదు. అంటే లాస్ట్ మెసేజ్ చచ్చిపోయింది ఒక ముసలావిడ లాస్ట్ కంప్లైంట్ దేవుడి దగ్గర ఇచ్చేది. ప్రతి మనిషి సాక్ష్య భగవంతుడు చెప్పాలి జీవితం కడసేరేటప్పుడు నీ జీవితంలో ఏమి చేసావు,
నిన్ను చూసిన నిన్ను ఏం చేశారు చెప్తున్నప్పుడు భగవంతుడికి ఒక మాళ్ళ కళ్ళు తిరుగుతాయి. నా కొడుకు నేను చేశానయ్యా నన్ను పట్టించుకోలేదంటే ఆ కొడుక్కి మళ్ళీ భగవంతుడు ఎలా సహాయం పొందుతాడు. అందుకని అంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు ఒక సంతోషంగా నా పిల్లలు చూశారు, నన్ను చూశారు, నేను నా జన్మం అంతా అయిపోయింది సార్. నేను ఎలా వెళ్ళిపోయాను దేవుడు కానీ అడిగే పని అయితే హ్యాపీ సార్. నా పిల్లలు కానీ నన్ను కానీ సమాజం నన్ను చాలా చూసి సంతోషంగా వచ్చాను సార్. ఆనందం ఉంది చూడు. ఎలాంటి కోల్పోతున్నారు అనేది మేము ముసలి వాళ్ళ గుర్తుల గురించి ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. ప్రతి ఇప్పుడు ఆల్రెడీ మన ఇంటర్నెట్లో కొన్ని అదర్ కంట్రీస్లో ఉండేవాళ్ళు కూడా ఫ్యామిలీస్ మొత్తం ఇక్కడ ఉన్నారు కాబట్టి కనీసం ఎవిడే అన్న తల్లిదండ్రులు మన దగ్గర నుండి చూసుకోలేని పరిస్థితులు కానీ కనీసం ఫోన్ కాల్ చేసి ఎలాగ ఉండవమ్మా, ఏంటి ఫోన్ చేస్తారు, నీకు ఏం కావాలి, పక్కింటి మనిషి అన్న ఫోన్ చేసి అనుకో మమ్మల్ని చూడకుండాని కనీసం సకాలంగా ఫోన్ చేస్తూ ఉంటే వాడి జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే అవుట్ ఆఫ్ కంట్రీస్కి వెళ్ళాలి, నాలెడ్జ్ పెరగాలి, మనం పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి. అందుకని చెప్పి ఇక్కడ మర్చిపోకూడదు, ఊరిని మర్చిపోకూడదు. 1 yearకి ఒక మళ్ళీ 2 yearsకి ఒక మళ్ళీ వచ్చి ఊరు వెళ్ళి ఆ గ్రామ ప్రజలతో ఫ్రెండ్స్ తోటి వెళ్ళి మాట్లాడే ఆప్యాయతను ఒకటి పంచుకునే ఆనందం అనేది చాలా ఆనందం. అంటే మేము ఎంజాయ్ చేస్తున్నాం అసలు. మేము ప్రతి సంవత్సరం కానీ ఊరు వెళ్ళి ఒక 10 days ఎంత బిజీగా ఉన్నా 10 days పక్కన పెట్టేసి ప్రతి ఊరు గ్రామం వెళ్ళి వాళ్ళకి వచ్చి వాళ్ళు మంచి చేపలు ఏంటని చెప్పి కనుక్కొని వెళ్ళి వాళ్ళకి మాకు తోచిన సహాయం చేస్తూ ఇప్పుడు రామలక్ష్మణ్ ఫౌండేషన్ అని ఒక స్టార్ట్ చేసి దానిలో మొన్నే 100 మందికి వృద్ధులు ముసలి వాళ్ళకి కంటి ఆపరేషన్ చేయించాం. అలాగే మా ఊరు సైడ్ 20 ఊళ్ళు ఎన్నుకోనమ్మా. ఆ ఊర్లో వచ్చి అన్ని క్యాస్ట్లకు సంబంధించిన వాళ్ళని అనాథ అంటే ఎవరు సపోర్ట్ లేదు. విలేజ్లో అంటే టౌన్లో ఉన్న ముసలోళ్ళు అంటే అడుక్కుంటే ఇది వేస్తారండి. విలేజ్లో ఉన్న ముసలోళ్ళు అడుక్కోవడానికి ఒక బిడింపడి అలా పట్టినతో ఉండేవాళ్ళు. సో ఏంటంటే పల్లెటూరులో ఏంటంటే మనం పెరిగిన అట్మాస్ఫియర్ నుంచి ఇలా ఎందుకు అవ్వాలి, కొడుకులు ఉండరు, ఊరు ఉండరు, అందరు కోల్పోయి ఉంటారు. అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ కొంచెం పెంచినట్టుంటే మేము కొంత ప్రతి నెల మీకు తోచినంత నెలకి కంపల్సరీ పంపించి మనిషిని ఇచ్చి నేరు తీసుకెళ్ళి ఇచ్చి పలకరించి మా దగ్గర వీలైతే ఫోన్ మాడతాం ఎలా ఉన్నాం ఏంటి. సో ఇంత మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు ఎవరినో చూసుకోమని చెప్తారు కానీ సపరేట్ గా ఒక మనిషి వెళ్ళి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇంటికి వెళ్ళటం అనేది చాలా కష్టం. ఒక రోజు వెళ్తే అతను ఫోన్ ద్వారా ట్రై చేస్తాం, మేము మాట్లాడతాం అట్లా ఎలా ఉన్నామంటాం వెళ్ళి మీకు అంటే వాళ్ళు మాట్లాడే ఆనందం చూస్తే చాలా ఆనందం గొప్పగా ఉంటుంది తల్లి. మనం ఎన్ని సాధించినా అదనేది ఆ ఫీల్ రాదు. ప్రతి మనిషి ఏమిటంటే కొంతమంది మనకు చేతనైన ఊరికి ఇట్లాంటి వృత్తుల్ని మెయిన్ వృత్తుల్లో చాలా మనం ఎక్కడన్నా ముసలి కదిలించినప్పుడు అక్కడ ఏడ్చేస్తున్నారు తల్లి. చేసేదే నన్ను ఇలా అయిపోయింది నా జీవితం అని. అంటే కనీసం పరమరికి కూడా లేని పరిస్థితుల్లో ప్రపంచం తయారవుతుంది కాబట్టి ప్రతి తల్లిదండ్రులని వాళ్ళు ఫోన్ ద్వారా కానీ వాళ్ళ దగ్గర ఎలుగుంటే దగ్గర ఇంట్లో పెట్టుకొని చూసుకుంటే మన జీవితం చాలా ఆనందం ఉంటుందని మేము అనుకున్నాం తల్లి. ఓకే, అంటే ఈ మీ ఫీల్డ్లో కానివ్వండి ఇంతవరకు ప్రతి దాంట్లో కూడా లేడీస్ అనేది ప్రతి ఒక్కటి కూడా దాంట్లో కూడా ఎంటర్ అవుతున్నారు. మరి ఇంతవరకు మీ ఫీల్డ్లో లేడీస్ అనేది ఎవ్వరు లేరు, ఎందుకంటారు అలా? లేడీస్ అని ఎంటర్ ఎందుకు లేదంటే సబ్జెక్టు డైరెక్టర్ వాళ్ళు సబ్జెక్టు ఇప్పుడు అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి సబ్జెక్ట్ ఎలా తీయాలని. ఇప్పుడు కోడి రామకృష్ణ గారు, శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఇప్పుడు అరుంధతి సినిమా తీశారు, అది సక్సెస్ అయింది, సినిమా సూపర్ హిట్ అయింది. అలాంటి సబ్జెక్టు వాళ్ళు డైరెక్టర్స్ ఎన్నుకోని కానీ ముందుకు రాగలిగితే అంటే ఐ మీన్ లేడీ ఫైటర్స్ అంటే ఇప్పుడు మనకు కొరియన్ మూవీస్ అంటే వాళ్ళు ఎక్కువ లేడీస్ 50% జెంట్స్ ఉంటే 50% లేడీస్ ఉంటారు హీరోస్. అంటే మన ఆడియన్స్ మన నెగిటివ్ తనం ఏంటంటే మగోడే అన్ని చేయాలి అనేది కొంతవరకు అందుకని లేడీస్కి అంత ప్రాధాన్యత తగ్గుతూ వస్తుంది. బట్ రాను ఇప్పుడు కూడా జనరేషన్ ఇప్పుడు ఈ కంప్యూటర్ ఎంత వచ్చిన తర్వాత ఈక్వల్ బ్యాలెన్స్ రాను జనరేషన్ కల్లా వాళ్ళు కూడా కొంతమంది హీరోలు అవ్వచ్చు, వాళ్ళు కూడా పెళ్లి చేయొచ్చు, వాళ్ళకి మేము కంపోజ్ చేయొచ్చు. అంటే జనరల్ గా అంటారు కదా ఎంతకైనా మాన్యువల్ పవర్ అనేది జెంట్స్ కున్నంత లేడీస్ కు ఉండదు అని చెప్పేసి కొంచెం. సో ఆ ఫైట్ సీన్స్ అంటే చాలా రిస్క్ కాబట్టి కొంతవరకు మీరే చేయగలరు. చేస్తాం వాళ్ళు అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ మేము చేయగలుగుతామని. ఇది అంతే బాగా చేసింది, కొన్ని యాక్షన్ సినిమాలు చేసింది, అవును ఇట్లాంటి చేసిన వాళ్ళు ఉన్నారు. అట్లా వస్తే వాళ్ళు మేము కంపోజ్ చేస్తాం. అనుష్క ఉంది ఫస్ట్ సినిమా సూపర్ సినిమాలో అంటే జనరల్ గా మనం రామలక్ష్మణులు అంటే ఒకవేళ ఆ రామాయణం రామలక్ష్మణులు అయినా విడిపోతారేమో కానీ జస్ట్ వాళ్ళు ఏంటంటే కలిసి ఉంటారు. బట్ ఇక్కడ రామలక్ష్మణ్ ప్రతి మాటలో కూడా ఇప్పటిదాకా నేను మీతో మాట్లాడాను, ఒక వర్డ్ మీరు ఫినిష్ అయ్యేసరికి సేమ్ వర్డ్ ఆయన దగ్గరకు వచ్చేసింది. ఇంత ఈ విధంగా కలిసి ఉంటారని నాకు ఈరోజు తెలిసింది. సో ఇంత మీ వాల్యుబుల్ టైంని మా కోసం కేటాయించి అలాగే ఇన్ని మంచి విషయాలు, ఒక మనిషి అనేవాడు ఎలా ఉండాలి, ఎలా వాళ్ళ కెరియర్ని డెవలప్ చేసుకోవాలి, ఎటువంటి మంచి పనులు చేయాలని మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.